రేవంత్‌కి ధైర్యం చాలట్లేదు. ఓ పక్కన ఆహ్, అదేది ఇంతకుముందు కంటోన్మెంట్‌లో గెలిచారు. జూబ్లీ హిల్స్‌లో గెలిచారు. అలాగే ఇప్పుడు సర్పంచుల్లో మెజారిటీ గెలుచుకొచ్చారు. కానీ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఆయనకి ధైర్యం చాలట్లేదు. రాజశేఖర్ రెడ్డికున్న ధైర్యం రేవంత్ రెడ్డికి రాలేదు. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితిని విడదీసి, విభజించి ముక్కలు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేపించి ఎన్నికలకు పోతే 10కి గాను 6 గెలిచారు. 4 ఓడారు. ఆ తర్వాత ఇంకా మరికొన్ని కూడా జరిగినాయి. అయినా సరే నిలబడ్డాడు. ఆ రాజశేఖర్ స్ట్రేచర్‌కి బీఆర్ఎస్ నాయకులొచ్చారు. కానీ అలా పోయినోళ్ళు ఎవరు సెటిల్ కాలేదు. ఫెయిల్ అయ్యారు. అది పక్కన పెడితే ఇప్పుడు రాజీనామాలు చేయించినటువంటిదే రాజీనామాలే చేయించలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో. చివరికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కి వచ్చినోళ్ళని కాంగ్రెస్ పార్టీ మీటింగులకి అటెండ్ అయ్యారు. అన్నిటికి అటెండ్ అయ్యారు. నిన్న బండి సంజయ్ చెప్పినట్టు రేపొద్దున కోర్టులో ఏం చెప్తారంటే టాయిలెట్ పక్కన ఉంది కాబట్టి కాంగ్రెస్ ఆఫీస్‌కి వెళ్ళామండి అని చెప్తారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది మా నియోజకవర్గ సమస్యలు ఈవెన్ కడియం శ్రీహరి లాంటి వాళ్ళు సొంత కూతుర్ని పార్లమెంట్‌కే కాంగ్రెస్ తరపున పోటీ చేయించి మరి అబ్బబ్బే ఏమీ లేదు. అదంతా ఉత్తుత్తి ప్రచారం. నేను అట్లాగ వెళ్ళేవాడిని కాదు. నేను సిద్ధాంతాలు పాటించేవాడిని. నేనైతే రూల్ ప్రకారమే అనర్హత వేటు సంబంధించి వ్యతిరేకంగా చెప్పిస్తాను అని చెప్పినటువంటి ఆయన అనర్హత వేటు పడదని నమ్ముతున్నారు. తద్వారా అదొక్క చోట ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే రేవంత్‌కి అయితే 10 మందిని రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిపించగలనన్న నమ్మకం కనబడకపోవడం అనేది ఇక్కడ కీ పాయింట్.